మోరల్ స్టోరీ. అనేక దశాబ్దాల క్రితం ఉదయగిరి అనే ఊర్ని చేతనవర్మ అనే జమీందారు చూసుకుంటూ ఉండేవాడు. ఊర్లో ఎవ్వరూ చదువుకున్నవారు లేకపోవడం, ఈయనకి ఎదురు చెప్పేవారు లేకపోవడంతో ఎన్నో సంపదల్ని కూడబెట్టాడు. అతని దగ్గర లెక్కలేనంత డబ్బు, బంగారం, విలువైన రత్నాలు రాసులుగా ఉండేవి. ఊర్లో సగానికి పైన భూములు ఈయన పేరు మీదే ఉండేవి. అంతటి సంపదను చూసి చేతనవర్మ మిడిసిపడేవాడు. తనలో తాను ఇలా అనుకునేవాడు. ఆహా, దేవుడి దయవల్ల నాకు దేనికి లోటు లేకుండా ఉంది. నేను కోరుకుంటే నాకు దక్కందే ఉంది. ఇక నేను దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు అనుకుంటూ చేతనవర్మ ప్రతిరోజూ ఆటపాటలతో, విలాసాలతో, మద్యపానంతో ఆనందంగా ఉండేవాడు. ఊరి ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం మానేశాడు. కొన్ని రోజులు గడిచాక చేతనవర్మకి ఏదో అశాంతి కలిగింది. విలాసాలు చేస్తున్నాడు కాని ఏదో వెల్తిగా ఉంది. ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుని నిద్రపోటానికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్లేదు. చిరాకుగా మంచం మీదనే అటూ ఇటూ దొర్లాడు. ఆ రాత్రంతా జాగారమే అయింది. రోజులు గడిచే కొద్దీ తన జీవితంలో ఏదో తెలియని లోటు ఉన్నట్టు అనిపించింది. కాని అదేంటో అతనిక్కూడా తెలిసేది కాదు. నిద్ర కరువైపోయింది. విలాసాలు ఆనందాన్నివ్వలేకపోయాయి. ఒకరోజు కోటలో పాలేరు, సలహాదారులు, ఇంకా కొంతమంది స్నేహితులందరూ కూర్చొని ఉండగా చేతనవర్మ వారితో ఇలా అన్నాడు. మీరంతా సంతోషంగా ఉన్నారా? ఆ మాటకందరూ జమీందారు ఆ ప్రశ్న అడగడం వెనుక ఉన్న ఉద్దేశం తెలియక ఏ సమాధానం చెప్తే జమీందారు ఏమంటాడో అని మౌనంగా ఉండిపోయారు. చేతనవర్మ మళ్లీ వాళ్ళని రెండోసారి ప్రశ్నించాడు. ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారని నేననుకుంటూ ఉన్నాను. మీరందరూ మౌనంగా ఉన్నారంటే నేను తీసుకునే నిర్ణయాలు ఈ ఊర్ని సరిగ్గా చూసుకోవట్లేదేమో అనిపిస్తోంది. ఆ మాటలకు అందరూ ఉలిక్కిపడ్డారు. మంత్రుల్లో రామరాజు అనే అధికారి లేచి ఇలా సమాధానం చెప్పాడు. మీరే ఉద్దేశంతో అడిగారో తెలియక మేమిలా మౌనంగా ఉండిపోయాం జమీందారు గారు. అంతే తప్ప మిమ్మల్ని అగౌరవపరచాలని కాదు. నిజంగా ఈ ఊరిని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అవునా? మరి నాకేంటి? విందులు, వినోదాలు, మద్యపానాలు ఏవీ అంత సంతోషం కలిగించటం లేదు. ఆ మాటకు అక్కడ ఉండే వారందరూ నివ్వెరపోయి చూశారు. అత్యంత ధనవంతుడైన జమీందారుకి సంతృప్తి కలగనంత కష్టం ఏమొచ్చిందని గుసగుసలాడుకున్నారు. జమీందార్ని మెప్పించి మార్కులు కొట్టేయాలనుకున్న మరొక అధికారి శంకరాచార్య లేచి ఇలా సమాధానం చెప్పాడు. మీకు సంతోషంగా లేకపోవడమా? మీరు సంతోషంగా లేకుంటే ప్రజలు సంతోషంగా ఎలా ఉండగలరు? ఒక పని చేద్దాం. సంబరాలంటే సంతోషపడని వారుంటారా? ఒక 3 రోజులు మీ మనసుకి తృప్తి కలిగే విధంగా కోటలో సంబరాలు జరుపుదాం. మేమంతా మా శాయశక్తులా ప్రయత్నించి మీకు అత్యుత్తమమైన విలాసాలను ఏర్పాటు చేస్తాం. ఎందులోనూ లోటు లేకుండా చూసుకుంటాం. మీరు సంతోషంగా ఉంటేనే మేం నెమ్మదిగా ఉండగలం. మీరు సరే అంటే నేనే దగ్గరుండి ఆ సంబరాలు ఏర్పాటు చేస్తాను. శంకరాచార్య ఆలోచన చేతనవర్మకు కూడా సరైందనిపించింది. వెంటనే సరే అని ఒప్పుకున్నాడు. ఈ ఆలోచన బాగుంది. వైభవంగా సంబరాలు జరిగితే నేను దిగులుగా ఉండలేను కదా. రేపట్నుండే మొదలు పెడతాం అనుకున్నట్లుగానే మరుసటి 3 రోజులు చేతనవర్మ కోసం పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. కొంతమంది స్నేహితులు ఎంతో ఖరీదైన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కొంతమంది అత్యంత అరుదైన వింత భోజన పదార్థాలను తీసుకొచ్చి పెట్టారు. మరికొంతమంది వజ్ర వైఢూర్యాలు పొదిగిన అత్యంత విలువైన ఆభరణాలు సమర్పించారు. ఈ సంబరాల పేరిట శంకరాచార్య తనకు కావలసినంత డబ్బు వెనకేసుకున్నాడు. రెప్పపాటులో 3 రోజుల సంబరాలు ముగిసిపోయాయి. చేతనవర్మ తర్వాతి వారం రోజులు ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ పాత కథే మొదలైంది. నిద్ర పట్టడం లేదు, ఆహారం రుచి అనిపించట్లేదు, దేనిమీద ధ్యాస ఉండట్లేదు. ఒక ఉదయం అతడు తన అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతూ ఇలా అనుకున్నాడు. ఏంటి నాలో ఈ కలవరం? నా కోసం నా ప్రజలంతా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి సంబరాలు జరిపిస్తే ఆ ఆనందం నిలిచింది కేవలం ఒక వారం రోజులేనా? సమస్య నాలో ఉందా లేక నా చుట్టూ ఉన్నవారిలో ఉందా?
అన్నీ ఉన్నా నాకెందుకు కలగట్లేదు సంతోషం? ఇంతలో అక్కడికొచ్చిన అతని భార్య దివ్యమణి చేతనవర్మ మాటలు విని ఇలా జవాబిచ్చింది. ఏవండి, మీకు నేను చెప్పేటంతటి దాన్ని కాదు. మీ సమస్య నాకు కొంతవరకు అర్థమైంది. అందుకే మనింటికి ఒక స్వామీజీని ఆహ్వానించాను. ఆయన మీకు తప్పక పరిష్కారం చూపిస్తారు. ఈరోజే ఆయన రాబోతున్నారు. మీరు చింతపడకండి అని ధైర్యం చెప్పింది. చేతనవర్మ తన భార్య దూరదృష్టికి సంతోషపడ్డాడు. ఆ రోజున ఓ స్వామీజీ అక్కడికొచ్చారు. చేతనవర్మ ఆయన్ని చూడగానే లేచి నమస్కరించాడు. ఏదో చెప్పబోతూండగా స్వామీజీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. నాయనా, మీ విచారం గురించి వినే ఇక్కడికొచ్చాను. అందుకు పరిష్కారం చెప్పడానికే వచ్చాను. సంతోషంగా జీవించే వ్యక్తి చెప్పులు వేసుకోండి చాలు. మీరు కూడా అంతే సంతోషంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు స్వామీజీ. ఆ మాటలు సభలోని వారంతా విన్నారు. చేతనవర్మ ఇంతేనా అనుకొని వెంటనే అటువంటి చెప్పుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. రామరాజు గారు, మీ చెప్పులు ఒకసారి ఇవ్వండి అని గ్రామాధికారి అయిన రామరాజుని అడిగాడు. కాని అతడు చెప్పులివ్వడానికి తటపటాయించాడు. జమీందార్ గారు, నన్ను క్షమించండి. మీకు సంతోషాన్ని కలిగించే స్థాయిలో నేను లేను. నేను కేవలం నెల జీతానికి పనిచేసే ఒక ఉద్యోగిని. నా చెప్పులు మీకేమాత్రం ఉపయోగం కావు. అయినా నా ఇంట్లో నేను చాలా సమస్యలతో సతమతమవుతున్నాను. అయితే శంకరాచార్య, మీ చెప్పులు నాకివ్వండి అంటూ శంకరాచార్యను అడిగాడు. అయ్యా, నా సమస్యలు నాకున్నాయి. నేను పూర్తిగా సంతోషంగాని సంతృప్తిగాని కలిగిన వ్యక్తిని కాను. నా చెప్పులు నేను మీకివ్వలేను అంటూ శంకరాచార్య నిరాకరించాడు. చేతనవర్మకు మహాకోపం వచ్చి అందరిమీద అరిచాడు. అంటే నాకు మీ చెప్పులు కూడా ఇవ్వలేనంత దుస్థితిలో ఉన్నారా మీరంతా? 2 రోజుల్లో మన ఊరంతా జల్లెడ పట్టయినా సరే సంతోషంగా సంతృప్తిగా బ్రతికే మనిషి చెప్పులు నాకు తెచ్చివ్వాలి. లేదా మీరంతా ఫలితం అనుభవించాల్సి వస్తుంది అంటూ కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. పూర్తి సంతోషంగా బ్రతకాలంటే ఏ సమస్య ఉండకూడదు. ఏ సమస్య లేని మనిషి ఈ భూమి మీద అసలు ఉంటాడా? అలాంటి వాడి చెప్పులు దొరకడం అన్నది అసాధ్యమే కదా అని వెతకడం మొదలుపెట్టాడు రామరాజు. కాని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉందని చెప్తూనే ఉన్నారు. వాళ్లు కనిపెట్టలేదు అని రాజుకర్థమై తనే వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు చేతనవర్మ ఉదయాన్నే లేచి సాధారణ దుస్తుల్లో ఒంటరిగా నడుచుకుంటూ కోట దాటి బయటకు వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక ఒక మైదానంలో గొర్రెల్ని మేపుకుంటూ ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉన్న ఒక ముసలాయన కనిపించాడు. చేతనవర్మ ఆతృతతో అతని దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో పెద్దాయనా, ఇలా రా. ఆ ముసలాయన చేతనవర్మ దగ్గరికి వచ్చాడు. చెప్పండి, ఏం కావాలి? నీ పేరేంటి? నా పేరు భీముడు. ఇంత ఉదయాన్నే కులాసాగా పాటలు పాడుతున్నావు ఏంటి? నీకే బాధలు లేవా ఏంటి? నాకే కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి. చేతి నిండా పనుంది. నాకేం బాధ? ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఎదుర్కొనే శక్తి దేవుడిచ్చాడు. అన్నింటికీ మెచ్చి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే మా జమీందారు గారు ఉన్నారు. ఇంకెందుకు నేను బాధపడాలి? అయినా సంతోషం బాధ మనలో ఉండేవే కదా. నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే ఉంటాను అని చాలా మామూలుగా చెప్పాడు. ఆ మాటలు జమీందార్కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరి రోజంతా ఈ గొర్రెల్ని ఎండలో తిప్పడం నీకు బాధ కాదా? భలే వాళ్ళ ఉన్నావే. నా కుటుంబం కోసం శ్రమించడం బాధ ఎలా అవుతుంది? ఒళ్ళు వంచి పని చేయకపోతే నాకు తృప్తిగా ఉండదు. పైగా కష్టపడకపోతే కంటి నిండా ఎలా నిద్రపోగలరు ఎవరైనా? ఎంత సులువుగా సమాధానం చెప్పావు. సరే, ఈ రోజంతా నీతో పాటు నేను కూడా నీ గొర్రెలను కాపలా కాస్తాను. బదులుగా నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. నేనే నీకొక బహుమతినిస్తాను అని భీముడితో అన్నాడు. భీముడొక్క నిమిషం ఆలోచించి ఇలా సమాధానం చెప్పాడు. సరేగాని నా గొర్రెల మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. దూరంలో ఉన్న వాగు దగ్గరికి వాటిని తీసుకెళ్తే చాలు. గొర్రెల మీద ఏ క్రూర మృగాలు దాడి చేయకుండా చూసుకోవాలి. చేతనవర్మ తనెవరో భీముడికి చెప్పకుండానే
ఆ రోజంతా అతనితో కలిసి గొర్రెలు కాశాడు. ఆ ముసలాయన తను తెచ్చుకున్న సద్దన్నమే చేతనవర్మకు కూడా పంచాడు. సూర్యుడు అస్తమించే సమయానికి చేతనవర్మ తిరిగి కోటకు చేరుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టింది. ఉదయాన్నే ఎంతో ఉల్లాసంగా నిద్రలేచాడు. అందర్నీ చిరునవ్వుతో పలకరించాడు. ఆహారం కూడా ఎంతో సంతోషంగా తీసుకున్నాడు. చేతనవర్మలో వచ్చిన ఈ మార్పు చూసిన దివ్యమణి అతణ్ణి అదే విషయం అడిగింది. ఏవండి, మీలో నాకు చాలా మార్పు కనిపిస్తోంది. స్వామీజీ ఉపాయం మీకు మేలు చేసినట్టుందే. నీకు నా కృతజ్ఞతలు. అవును, నాకు నా తప్పు తెలిసొచ్చింది. ఆస్తులు ఐశ్వర్యాలు ఎక్కువైపోయి నేనొళ్ళొంచి కష్టపడ్డమే మర్చిపోయాను. ఆఖరికి మన పొలం లెక్కలు కూడా చూసుకోనంత బద్ధకించిపోయాను. అన్నిటికీ మించి నన్ను నమ్ముకొని ఉన్న చాలా మంది ప్రజల్ని మోసం చేసి ఆస్తులు కూడబెట్టాను. ఇన్ని పనులు చేసిన నాకు ప్రశాంతంగా నిద్రెలా పడుతుంది? నా మనస్సులో మనశ్శాంతి ఎలా ఉంటుంది? అందుకే అప్పుడప్పుడు మన పనులు మనం చేసుకోవాలి. నేనక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ పేదవాళ్లకి ఇచ్చేస్తాను అంటూ చాలా సంతోషంగా చెప్పాడు. మీలో ఇంత మార్పు తీసుకొచ్చాడు అంటే ఎవరూ కాని ఆయన చాలా తెలివైన వాళ్లాగున్నాడు అవును, ఆ ముసలాయన చాలా తెలివైనవాడు అంటూ ముసలాయన గురించి ఎంతో గొప్పగా వివరించాడు చేతనవర్మ. ఇక ఆనాట్నుండి అతని జీవన విధానం మారిపోయింది. ఎంతో సంతృప్తిగా సంతోషంగా బతికేవాడు. తనకు కావలసినంత ఉంచుకొని మిగతాదంతా ఇచ్చేశాడు. ఉన్నదాంట్లో మనశ్శాంతిగా ఉంటే ఎక్కడికెళ్లినా ఆత్మసంతృప్తిగా ఉంటుందని ఆ నిమిషం చేతనవర్మ గ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గర ఆస్తి ఉందని, డబ్బు ఉందని ఏ పని చెయ్యకుండా ఉండకూడదు. అలాగే ఎప్పుడూ ఆత్మసంతృప్తిగా ఉండాలి. ఈ వారం కథ మీకు బాగా నచ్చింది కదా? ఇంకో కథలో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడిలో సుప్రభాతం మొదలైంది అంటే పూజారి వచ్చినట్టు. సాయంత్రం వేళ లేగదూడ పరిగెత్తింది అంటే తల్లి వస్తుంది అన్నట్టు. అలాగే రంగుల గుర్రబండి బయటికొచ్చిందంటే ఆ ఊరి జమీందారు సీతారత్నం బయటికి వెళ్తున్నట్టు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నారు అని మీకు అనిపిస్తుంది కదా? ఆ ఇంటి నుంచి గట్టిగా అరుపులు వినపడ్డాయి అంటే ఆ ఇంట్లో ఉండే గయ్యాళి భార్య నిద్ర లేచినట్టు. మధ్యాహ్నం దాకా పని అని చెప్పి సాయంత్రం దాకా ఎలా చేయించుకుంటారు? పూన్లేవే, ఆ షావుకర్ మనకి చాలా సాయపడ్డాడు కదా. ఒక 2 గంటలు ఎక్కువ పనిచేస్తే తప్పే ఉంది చెప్పు అంటూ శాంతమ్మ నాగయ్య దంపతులు గొడవ పడుతూ ఉన్నారు. శాంతమ్మ అరిచే అరుపులకి ఆ ఇంటి పెంకులు లేచిపోతాయేమో అన్నట్టుగా ఉంది. ఊరికే పనిచేయడానికి మనమేమైనా వాళ్ల చుట్టాలమా? అబ్బా వదిలేయవే అంటూ నాగయ్య ఎంత సర్ది చెప్పినా శాంతమ్మ మాత్రం ఊరుకోదు. ఇప్పుడు నాకదంతా తెలీదు. మీరెక్కువ పనిచేసిన దానికి ఆ డబ్బులు తీసుకురావాల్సిందే అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిన్ను కాదే, నీకు శాంతమ్మ అని పేరు పెట్టారు చూడు, వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా నరకానికే పోతారు అంటూ చేసేదేం లేక ఆ నాగయ్య షావుకారింటికి బయలుదేరాడు. ఎప్పుడైనా పనిలేనప్పుడు నాగయ్య ఇంట్లో ఉండలేక అరుగు దగ్గర, చెరువు కట్టమీద స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఎరా నాగా, ఏంటి రోజు కాస్త హుషారుగా కనిపిస్తున్నావు? మా చెల్లి ఇంట్లో లేదా? లేదురా, 2 రోజులు పుట్టింటికి వెళ్ళింది. ఈ 2 రోజులు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు అంటూ నవ్వుతూ చెప్పేవాడు. నాగయ్యకి తన భార్య ఎప్పుడైనా శాంతంగా మాట్లాడితే వినాలని ఉండేది. కాని అది జన్మలో తీరదని అతనికి కూడా తెలుసు. ఒకరోజు ఇంట్లో కూర్చొనుండగా శాంతమ్మ హారతి పళ్ళెంతో బయటికి వచ్చింది. ఏవండి, కాస్త కాలు ముందుకు పెడతారా? ఎందుకే, కొంపదీసి కాలు నరికేస్తావా ఏంటి? అబ్బో, ఏంటా మాటలు? ఏదో శ్రావణమాసం మొదలైంది కదా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని ఇలా వచ్చాను. మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి పండగలప్పుడైనా భర్తల్ని గౌరవించాలని ఆ దేవుడు అలా పెట్టాడేమో. సరేరా, దీవించేస్తే ఓ పనైపోతుందిగా అనగానే శాంతమ్మ కాళ్ళకి మొక్కింది. ఎక్కువ రవ్వకుండా ప్రశాంతంగా ఉంటూ, నీ భర్త మాట వింటూ, నీ భర్తని ప్రశాంతంగా ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే. అని అక్షతలు వేసి ఆశీర్వదించాడు. అంటే నేను నోరు పడిపోయుంటే మీరింకో పెళ్లి చేసుకుందావనా? అలా అని నేనెప్పుడన్నానే? మీరు ఆశీర్వదించిన దానికి అర్థం అదే కదా. అది కాదే. నేనంటే మీకు అసలు ఇష్టమే లేదు. త్వరగా నన్ను వదిలించుకొని వేరే పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నారు. నేనిక బావిలో దూకాలి. పోతానండి, పోతాను. మీరే సంతోషంగా ఉండండి. శాంత శాంత శాంత, కాస్త శాంతంగా ఆలోచించవే. నేనలా అనలేదు. మీరే ఉద్దేశంతో అన్నారో నాకు బాగా అర్థమైంది. మీరే సంతోషంగా బతకండి, నేనే కదా మీకు అడ్డం అని గట్టిగా అరుస్తూ పాత్రలన్నీ విసిరిగొడుతూ ఉంది. వాట్నుంచి తప్పించుకోవడానికి నాగయ్యకి తల ప్రాణం తోకకొచ్చింది. ఆ రోజు రాత్రి నాగయ్య ఆరుబయట నొలక మంచం వేసుకుని వెన్నెల్ని నక్షత్రాల్ని చూస్తూ ఈ విధంగా అనుకున్నాడు. అయినా నా నోటి దూల కాకపోతే నాకెందుకు? 4 అక్షతలు వేసి 4 మెతుకులు తిని పడుకోవచ్చు కదా. అబ్బే, అలా ఎందుకు చేస్తాం? మన నోటి దూల అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. ఇలాంటి రాత్రులు నాగయ్య జీవితంలో చాలానే ఉన్నాయి. నక్షత్రాలతో చందమామతో మాట్లాడుకుంటూ చాలా రాత్రులు గడిపాడు. ఇలా వారి కుటుంబం 3 అరుపులు 6 శాపనార్థాల్లాగా బాగానే సాగిపోతోంది. ఒకరోజు నాగయ్య అప్పుడే చద్దన్నం తిని అరుగు మీద కూర్చుని ఉన్నాడు. బొప్పాయి పంటకి ఏదో పురుగు పట్టినట్టుంది. ఏం పురుగో అర్థం కావట్లేదు. రేపు వేపరసం తీసుకొచ్చి కొడదాం, ఆ తర్వాత చూద్దాం అని మనసులో అనుకుంటూ ఉండగా మజ్జిగ ఇద్దామని అప్పుడే అక్కడికి శాంతం వచ్చింది. ఏంటి, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఎవరి గురించి కాదులేవే, నేనేదో ఆలోచిస్తున్నా. ఆ అయినా నాకెందుకు చెప్తారులేండి, నేను పరాయిదాన్ని కదా అంటూ ఏదేదో మాట్లాడింది. శాంత, నువ్వొచ్చింది దేనికోసం? మజ్జిగివ్వడం కోసం. పనైపోయింది కదా, వెళ్ళు. అమ్మో అమ్మో, అప్పుడే నన్ను వెళ్ళిపోమంటున్నారంటే నాతో పని అప్పుడే అయిపోయిందన్నమాట. ఏదో ఒకరోజు పెద్ద బండ తీసుకొచ్చి తల మీద కొడతారేమో అని ఏడ్చి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఒసేయ్, ఇప్పుడు నేనేమన్నానే? అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు నేనేమన్నాను అంటున్నాడయ్యా, నొంగనాచి అని మెటికలు విరుస్తూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. నాకంటే ముందు పెళ్ళైన మా అన్న చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడే పెళ్ళొద్దురా, కాస్త ఆలోచించు అని. నేనే వినకుండా చేసుకున్నాను అని నాగయ్య తల బాదుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయాడు. పొలం పనులకు అవసరం అవడంతో నాగయ్య జమీందారు సీతారత్నం దగ్గరికెళ్ళి కాస్త డబ్బు అప్పు తీసుకొచ్చాడు. పంట చేతికి రాగానే ఆ అప్పు మొత్తం తీర్చేశాడు. కాని సీతారత్నం మాత్రం వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ వేసుకుంటూ చాలా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నాకు ఇంకా డబ్బులివ్వాలయ్యా. వడ్డీతో సహా మొత్తం పంటమ్మగానే మీకు తీర్చేశాను కదండీ అని నాగయ్య అమాయకంగా అన్నాడు. జమీందార్ మాత్రం ఒప్పుకోలేదు. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. బయట అలా, ఇంట్లో ఇలా నాగయ్య సతమతమవుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వాతావరణం బావుందని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని నాగయ్య మిరపకాయ బజ్జీ తింటూ ఉన్నాడు. అబ్బా, జీవితాంతం ఇలాగే ప్రశాంతంగా ఉంటే ఎంత బావుంటుందో అని అనుకుంటూ ఉండగా ఎవండీ అనే పిలుపుతో శాంతం అక్కడికొచ్చింది. ఎందుకు దేవుడా, పంట చేతికొచ్చిందని సంతోషపడేలోపే పురుగు పడేటట్టు చేస్తావు అని మనసులో అనుకుని పైకి మాత్రం, ఏం శాంత, ఏంటిలా వచ్చావు? ఎవండీ, మనకి పెళ్లి కుదిరించిన ఆ పంతులుగారు చనిపోయారంటండి. చేసిన పాపం ఊరికే పోతుందా శాంత? ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు అంటూ దీనంగా చెప్పాడు. కాని ఇంకో పక్క ఉరుముతూ చూస్తున్న శాంతమ్మ మొహం మాత్రం చూడ్లేదు. అంటే నేను మీకు అంత భారం అయిపోయానా అని అరవడం మొదలుపెట్టింది. ఒసేయ్, అలా కాదే, నేను చెప్పేది ఒకసారి విను అని నాగయ్య ఎంత చెప్తున్నా పట్టించుకోలేదు. ఇలా గొడవ జరుగుతుండగా అక్కడికి జమీందారు సీతారత్నం వచ్చాడు. నాగయ్య, డబ్బులెప్పుడిస్తావు? అయ్యా, ఇంకా డబ్బులివ్వడం ఏంటయ్యా? నేను వడ్డీతో సహా ఇచ్చేశాను కదా. నాది చక్రవడ్డీ లెక్క. అయ్యా, ఈ విషయం నాకు ముందే చెప్పలేదు. ఇది దారుణమయ్యా అంటూ నాగయ్య ఎంత బ్రతిమలాడుతున్నా జమీందారు వినట్లేదు. నా డబ్బులు నాకు కట్టకపోతే నిన్ను ఒళ్ళు చీరేస్తాను అని జమీందారు అండంతో
ఆ మాట శాంతమ్మ వింది. ఏంటి, నా మొగుడు మీద చెయ్యేస్తావా? నీకు ధైర్యం ఉంటే వెయ్యి చెయ్యి. నడివీధిలో నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు నన్ను అడుగు అని తిట్టడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు బెల్లం వ్యాపారంలో మోసం చేసిన ఆ వెంకయ్య అనుకుంటున్నావా? నా మొగుడు ఒకరి సొమ్ము తిండు. ఇంకొక్క రూపాయి కూడా నీకివ్వడానికి లేదు. కాదు కూడదనే ఆయన మీద చేయి వేస్తే అని ఏదో చెప్పబోతుండగా సీతారత్నం తన లొసుగులన్నీ బయటపడుతున్నాయని మెల్లగా అక్కడ్నించి జారుకున్నాడు. ఒసే ఆయన జమీందారే, ఆయన్నేంటి అలా తిట్టావు? జమీందారైతే ఆయన పెళ్ళానికి గొప్ప. నాకు నా మొగుడే జమీందార్. మరి నన్ను కుక్క కంటే హీనంగా మాట్లాడతావు కదే. నా మొగుణ్ణి నేను 100 అనుకుంటా. వేరేవాడంటే చూస్తూ ఊరుకుంటానా? ఏ ఆడదానికైనా భర్త రాజేనండి అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. భార్యల మనసులు కనుక్కోవడం మా తరంలో కాలేదు, మీ తరంలో ఏమైనా అవుతుందేమో చూడండి అని నాగయ్య అమాయకంగా చెప్పి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు.